హాయ్ అండి. అద్దిరిపోయే రెసిపీతో సుగుణ వంటిలైతే మీ ముందుకు వచ్చేసింది. ఇది ఏంటా అనుకుంటున్నారా? రెస్టారెంట్లలో సైతం దీనితో లక్షలు సంపాదిస్తారని మీకు తెలుసా? మరి ఆ కర్రీ ఏంటో మరి తెలుసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయలో ఎగ్ వేస్తారని మీకు తెలుసా? రెస్టారెంట్లలో ఈ రెసిపీతో లక్షలు సంపాదిస్తారు. మరి ఇది ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా తినేవాళ్ళకి తెలియదు. మరి ఆ రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? బెండి ఎగ్ మసాలా. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కేజీ బెండకాయల్ని నేను శుభ్రంగా కడిగి తుడిచి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టాను. చూడండి, ఇక్కడ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, అలా అని పెద్దగా కూడా కట్ చేసుకోకూడదు. ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. నేను ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఒక గరిటెతో అంటే ఒక స్పూన్తో అయితే 3 స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ పల్లీలని నేను వేయించుకున్నానండి. అవి పచ్చి పల్లీలు కాదు, వేయించిన పల్లీలు. ఒకవేళ మీరు పచ్చివి తీసుకునేటట్లయితే వేయించుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి బరకగా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండిని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా బాగా ఇది వేడవ్వాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కేజీ బెండకాయల్ని ఏమాత్రం ఆయిల్ అనేది వేయకుండా డైరెక్ట్గా బెండకాయ ముక్కల్ని వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది జిగురు అనేది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా ఇలా వేగనివ్వాలి. జిగురు అనేది అస్సలుగా ఉండకూడదు. ఆ తర్వాత ఇదంతా బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ జిగురు అనేది రాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే జిగురంతా కూడా పోతుంది. చక్కగా ముక్క పొడి పొడిలాడుతుంది. అప్పుడే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనిని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదని గుర్తుంచుకోండి. చూసారు కదా, బెండకాయ కూడా మనకి చక్కగా ఒక 60% అయితే కుక్ అయిపోయింది. మనం ఆయిల్ వేయకుండా ఒక 40% వేగింది. ఆ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత 60% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకుందాం. మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కేజీ బెండకాయలకి 3 గుడ్లు వేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెంటనే దీనిని ఈ విధంగా కలిపేయాలి. మూత పెట్టేసి అస్సలు ఉంచకూడదండి. వెంటనే మనం ఎగ్ వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి గుడ్డంతా కూడా బెండకాయకి బాగా కోట్ అయిపోయి బెండకాయ లోపల ఉన్నది అనేది కూడా కనిపించదు. అంతలాగా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ టైంలోనే వేసుకుంటే చక్కగా మనకి తినేటప్పుడు ముక్క తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం వేయించి అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడర్, ఈ మసాలాని ఇందులో వేసేసుకుందాం. ఇదంతా కూడా మసాలా పూర్తిగా వేసేసుకోవాలి. ఈ మసాలా వల్లనే మనకి బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోనే కారం వేసుకోవాలి. కారం నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే సాల్ట్ అయితే ఒక 1.5 స్పూన్ వేసానండి. మన టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా తేలికగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా బరబరా తిప్పేయకూడదు. చక్కగా నీట్గా ఈ విధంగా అయితే పైన కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా మసాలా అంతా కూడా బెండకాయ గుడ్డుకి ఈ విధంగా చక్కగా కోట్ అవుతుంది. మనం బాగా తిప్పేయడం వల్ల గుడ్డు అనేది మొత్తం బెండకాయ నుండి విడిపోతుందని గుర్తుంచుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా అయితే మన బెండి ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారైపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం
ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కింద బెండకాయ అలాగే గుడ్డు వేసాం కదా, కింద అయితే అస్సలు అడుగంటదండి. చక్కగా గుడ్డు వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అంతా కూడా తేలికగా కలుపుకోవాలి. చూసారు కదా, మన బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చాలా త్వరగానే అయిపోయిందండి. 10 నిమిషాల్లో ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఒకసారి, చక్కగా తయారైపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గనివ్వడం వల్ల మసాలాలో పచ్చిదనం అంతా కూడా పోయి ఇది టేస్టీగా తయారవుతుంది. చూసారు కదా, చక్కగా మనం తిప్పుతుంటే కింద అంతా కూడా ఎర్రగా వేగి కనిపిస్తుంది. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ భెండి ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే రోజు ఇలాగే చేయమని అడుగుతారు. ఇందులో బెండకాయ ఉందని కనిపెట్టడమే కష్టమండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, వట్టిగానే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తాజాగా ఉన్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక్కసారి మళ్ళీ పైన కలిపేసుకుని చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఆస్వాదించేయడమే. అదిరిపోయే భెండి ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చుట్టాలు వచ్చినా కూడా చిటికలో చేసి పెట్టేయచ్చు, అంత బాగుంటుంది. మీకు ఏం తోచట్లేదా? అయితే ఈ భెండి ఎగ్ మసాలా తయారు చేసుకుని చక్కగా ప్లేట్లో వేసుకుని చల్లచల్లగా వర్షం పడుతూ ఉంటే తింటూ ఉంటే ఉంటుందండి. అసలు ఇంకా మాటలు ఉండవండి, నోట్లో రుచి యుద్ధం జరగాల్సిందే. చూసారు కదా, మరి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. టేస్టీగా ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఎక్కువగా వేగినట్లయితే ఎగ్ అనేది అంత బాగోదు కాబట్టి చక్కగా త్వరగానే ఇది ముగించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. కలర్ఫుల్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి నేను ఇంకా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. భెండి ఎగ్ మసాలా, బెండకాయ తింటే లెక్కలు వస్తాయండోయ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తినని పిల్లలకి లేదా పెద్దవాళ్ళైనా సరే బెండకాయ జిగురుగా ఉంటుందని తినరు కదా, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. ఇంకా ఎప్పుడు కూడా బెండకాయ తినను అని అనరు, ఎప్పుడు బెండకాయ వండుతావు అని అడుగుతారండి. అంత బాగుంటుంది. మరి చూసారు కదా, మన రెస్టారెంట్ స్టైల్ భెండి ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.